సార్ నెక్స్ట్ అంశం చూద్దాం సార్. అటు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో అటు మెగాస్టార్ చిరంజీవి అయితే పాల్గొనడం జరిగింది. అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ అలా మాట్లాడుతూనే ఏపీ ప్రభుత్వంపై కొన్ని కామెంట్ చేశారు. చంద్రబాబు కూడా తెలంగాణను ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహించాలంటూ కూడా చిరంజీవి కామెంట్లు చేశారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు విందాం. మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారికి విన్నవించుకుంటున్నాను. విన్నారుగా, ఏపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ఆదరించాలంటూ చిరంజీవి కామెంట్లను ఎలా చూడాలి? తమ్ముడు డిప్యూటీ సీఎం, ఆయన ఇండస్ట్రీ పెద్ద, నేరుగా మాట్లాడి సెట్ చేసుకోవాలి, కానీ బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సార్, నిజంగానే తమ్ముడు డిప్యూటీ సీఎం, అదేవిధంగా తను కూడా ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి ఈ బహిరంగ వేదిక పైన పక్క రాష్ట్రం వాళ్ళ వేడుకలో ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అనుకోవచ్చు? అంటే చెప్పుకోవచ్చు అని కాదు, ముమ్మాటికి ఇండస్ట్రీ పెద్ద, దాంట్లో ఎవరికి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు చిరంజీవి. అనేక సంక్షోభాల సమయంలో పెద్ద మనిషిగా ఆయనే రంగంలోకి దిగాడు. గత ప్రభుత్వంలో కూడా జరిగిన వివాదం మనకు తెలుసు. సో ఆయన చెప్పవచ్చు కదా. ఇప్పుడు మీ క్వశ్చన్లో ఉన్నది ఏంటంటే, ఆ తమ్ముడు డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు తమ్ముడు అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడుకు చిరంజీవి తెలియదా? ఇప్పుడు ఈ తెలుగు నాట చిరంజీవి తెలుగును వాడవాడని ఉంటాడా? చిరంజీవి వస్తే సాదరంగా ఆహ్వానించని తెలుగు గడప ఉంటుందా? సో చిరంజీవి ఎవరింటికి వచ్చినా ఆనందంగా సాదరంగా, అది ముఖ్యమంత్రి కానీ అతిపెద్ద పారిశ్రామికవేత్త కానీ ఎవరన్నా కానీ చిరంజీవి ముఖ్యమంత్రులు మారవచ్చు, చిరంజీవి మెగాస్టార్ అయితే చిరంజీవినే ఉంటాడు కదా. సో చిరంజీవి పొజిషన్ ఏం మారదు. మీకు ముఖ్యమంత్రులు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండొచ్చు, 5 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేతగా ఉండొచ్చు, కానీ చిరంజీవి కళ 5 ఏళ్ళ కోసం మార్పే ఉండదు. ఆయన శాశ్వతంగా మెగాస్టార్. అందువల్ల చిరంజీవికి యాక్సెస్ లేదని కాదు. మరి ఆయన అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆయన బయటికి ఎందుకు చెప్పాడు అంటే, చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. బహుశా అనేక సార్లు అంతర్గతంగా చెప్పి ఉండవచ్చు, చెప్పలేరని మనం అనుకొని బయటికి ఎందుకు చెప్పాడు అని కామెంట్ చేయకూడదు. చెప్పి ఉండవచ్చు, పని జరగలేదు కనుక బహిరంగంగా అప్పీల్ చేస్తానన్న ప్రెషర్ పెరుగుతుందని అప్పీల్ చేయవచ్చు. కానీ చిరంజీవి కాక నాగేశ్వరి ఈ మాట అని ఉంటే, ఎందుకంటే ఆయన అన్నదేంటి, సినిమా రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ వెనుకంజ ఉంది, సినిమాతో సంబంధం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా. ఇది చాలా పెద్ద కామెంట్. ఈ కామెంట్ నాగేశ్వర్ అంటే, జగన్ డబ్బులు ఎన్ని ఇచ్చాడు నీకు, జగన్ పేటీఎం నువ్వు అని చెప్పి కామెంట్లు వచ్చేది. మరి చిరంజీవిని అనగలుగుతారా? చిరంజీవి అనే దమ్ముందా ఎవరికైనా? తెలుగుదేశం శ్రేణులకు బహిరంగంగా నన్ను శ్రేణులు తప్పేం చేయలేదు, తెలుగుదేశం ట్రోల్స్కు, సోషల్ మీడియా ట్రోల్స్కు, అయ్యా మరి చిరంజీవిని అనగలుగుతారా? చిరంజీవి కూడా జగన్ పేటీఎం అని అనగ ధైర్యం ఉందా? ఆల్రెడీ బాలకృష్ణ చిరంజీవి వివాదం చూసాం మనం, అప్పుడే గందరగోళం అయిపోయింది అది. ఇప్పుడు మరో గందరగోళం అయితే మీరు చిరంజీవిని ముట్టుకుంటే. సో అందువల్ల చిరంజీవి ఇప్పుడు అన్నదానికి ఏమని చెప్తారు? ఆంధ్రప్రదేశ్ సినిమాకు ప్రోత్సాహం ఇవ్వడంలో వెనుకబడి ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అని చెప్పాడు. అంటే అంతకుముందు జగన్ ప్రభుత్వంలో కూడా వెనుకబడి ఉన్నట్టే, ఇప్పుడని కాదు, ఒక్క చంద్రబాబు కాదు. ఎందుకంటే ఈ పీరియడ్లో చంద్రబాబు నాయుడే ఎక్కువసేపు ఉన్నాడు కదా. జగన్ 5 ఏళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు మీకు 6 ఏళ్ళు ఉన్నాడు, 6 ఏళ్ళ పైగా ఉన్నాడు కదా. సో అందువల్ల మరి ఎందుకు వెనుకబడి ఉంది? అది కూడా చంద్రబాబు నాయుడు సినిమా రంగానికి సంబంధం ఉన్న వ్యక్తి కదా. సో మరి కారణం ఏంటి? సినిమాకి ఎందుకు ప్రోత్సాహం ఇవ్వడం లేదు? ఆల్రెడీ కూటమిలో బాలకృష్ణ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇద్దరు టాప్ యాక్టర్స్. మరి వీళ్ళు ఉండగా కూడా ఎందుకు జరగడం లేదు పని అనే ప్రశ్నకైతే ఆన్సర్ కావాలి. అంటే బహుశా అదే సమస్యనా? అంటే తెలుగుదేశంలో బాలకృష్ణ ఉన్నాడు, కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కనుక ఇంకెవరికి ప్రోత్సాహాన్ని ఇచ్చినా సవాళ్ళు ఏమైనా వస్తాయని అనుకుంటున్నారా?
ఎందుకంటే మరి వీళ్ళు సినిమా వాళ్ళు కదా, వాళ్ళకి అసెంబ్లీలో కూడా ఉన్నాడు కదా, అసెంబ్లీలో ఎన్నడూ మాట్లాడని వాడు కూడా సినిమా విషయానికి వచ్చేటప్పుడు మాట్లాడి ఎవడు అది ఇది అని మాట్లాడాడు కదా. మరి బాలకృష్ణ ఆ సినిమా అసెంబ్లీలో సినిమా రంగానికి ప్రోత్సాహం గురించి రైజ్ చేయాలి కదా. చిరంజీవి హైదరాబాద్లో పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద రైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో అందువల్ల మీకు బాలకృష్ణ రైజ్ చేయొచ్చు కదా, ఎందుకు రైజ్ చేయలేదనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది. మరి పవన్ కళ్యాణ్కి తెలియదా? సినిమా ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్కి తెలిసినంత ఎవరికి తెలియదు కదా. అందువల్ల మరి ఎందుకని ఈ రకమైన పరిస్థితి ఉంది అన్నదానికి కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. చిరంజీవికి సినిమా రంగం పైన ఉన్న అవగాహన అయితే అపారమైంది. సో నాకు పెద్దగా అవగాహన లేదు, సినిమా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడం లేదు అన్నది చిరంజీవి ప్రత్యక్ష ఆరోపణ. అయితే ఆయన సహజ శైలి అలాంటిది, ఎవరిని నొప్పించే మనిషి కాదు. కానీ నేను కూడా ఆయన పార్టీ పెట్టిన మొదట్లో ఒకసారి వివిధ అంశాలపైన చర్చించాలి అని అడిగితే వెళ్ళాను. 4 గంటలు ఆయన ఇంట్లో అనేక విషయాలు మేము మాట్లాడాం. అప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. సహజంగా ఇద్దరు కలిసినప్పుడు కూడా ఆయన చాలా వినమ్రంగా ఉంటారు. తర్వాత నాకు TV9 అవార్డ్స్లో కూడా నేను జ్యూరీగా ఉంటే సన్మానం చేసిన వాళ్ళు నాగార్జునతో పాటు చిరంజీవి గారిని సన్మానం చేశారు. అప్పుడు మళ్ళీ రెండోసారి ప్రత్యక్షంగా చూశాను. నేను 2 సార్లే ప్రత్యక్షంగా చిరంజీవిని కలిశాను, చూశాను. కానీ ఎప్పుడైనా చాలా వినమ్రంగా ఉంటాడు, చిరంజీవి శైలి అది. అందువల్ల కూడా ఇప్పుడు కూడా చూడండి, వినమ్రంగా నేను చెప్తున్నాను అని మాట్లాడి, ఈవెన్ గరకపాటితో వచ్చిన వివాదంలో కూడా చిరంజీవి చాలా వినమ్రంగా హుందాగా ఉన్నారు, ఎక్కడా అగౌరవంగా లేడు. అందువల్ల దట్ ఈస్ చిరంజీవి స్టైల్ అది. చిరంజీవి అందరివాడు కావటానికి రాజకీయంగా ఆయన పెట్టిన ప్రజారాజ్యం ఒక పెద్ద రాజకీయ ప్రదర్శనం అయినప్పటికీ కూడా చిరంజీవి పట్ల తెలుగు సమాజంలో గౌరవం తగ్గకపోవటానికి కూడా కారణం ఆయన స్వభావమే. ఎందుకంటే ఆయన అహంకారం ఎక్కడా ప్రదర్శించాడు. సో ఆయన చాలా వినమ్రంగా చెప్తున్నాడు, దాన్ని సూచనగా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ గడ్డపైన సినిమా పరిశ్రమ ప్రోత్సాహం ఇవ్వండి. తెలుగు కళా సంస్కృతులకు మారిపోయారు కదా ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు తెలుగు భాషా సంస్కృతిలో ఎంత గొప్ప విశిష్టత ఉందో ఆంధ్రప్రదేశ్కి ఉంది కదా. రాజకులైక భూషణ్ నుండి ఇట్లని అని నన్నయ్య మహాభారతం రచించిన రాజమహేంద్రవరం అక్కడే ఉంది కదా. మీకు కూచిపూడి లాంటి గొప్ప నృత్య చరిత్ర వారసత్వం ఉన్నది అక్కడే ఉంది కదా. రాయలవారు పాలించిన ప్రాణులు కదా. ఆముక్త మాల్యద రచించబడినటువంటి అంకితం చేయబడిన ప్లేస్ కదా. గురజాడ, శ్రీశ్రీ, గిడుగు లాంటి మహాభాషా పండితులు పుట్టినటువంటి నేల కదా. ఘంటసాల, సుశీల లాంటి గొప్పవారు, వారి బాలసుబ్రహ్మణ్యం లాంటి మహనీయులు తమ కంఠాన్ని వినిపించిన గడ్డ కదా. అందువల్ల అంతటి కళా సాంస్కృతిక చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ సినిమాకు కూడా ఒక కళాత్మకమైంది కదా. సో సినిమాకు ఇవాళ సినిమా ఇండస్ట్రీలు కూడా తీసుకోండి, 99% మీకు సీమాంధ్ర ప్రాంతం నుంచే ఉంటారు. తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ, విజయ్ దేవరకొండ ఇట్లాంటి వాళ్ళు ఈ మధ్య వచ్చారు తప్ప ఇక అసలు తెలంగాణ ప్లేసెస్, తెలంగాణ పండుగలు కూడా సినిమాలో కనిపించేవి కాదు. తెలంగాణ వచ్చే వరకు కూడా బతుకమ్మ పండుగ ఎన్నడూ కనిపించేది కాదు. సో అందువల్ల ఈ విమర్శ కూడా తెలంగాణ ఉద్యమ టైంలో ఉండేది. అందువల్ల ముఖ్యమంత్రులు అత్యధికంగా సీమాంధ్ర ప్రాంతం నుంచే ఉన్నారు. తెలుగులో హీరోలంతా అక్కడి నుంచే ఉన్నారు అత్యధికంగా. డైరెక్టర్లు అందరూ అత్యధికంగా ఉన్నారు. కథలు రాసేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు అందరూ అక్కడి నుంచే ఉన్నారు కదా. అయినా మరి ఆ ప్రాంతానికి గౌరవం ఎందుకు సినిమా ప్రమోట్ చేయలేదంటే దానికి ఆన్సర్ ఉండాలి కదా. కారణం ఏంటంటే రాజకీయ నాయకుల డబ్బంతా హైదరాబాద్ చుట్టుముట్టు ఉంటుంది, భూములల్లా, పరిశ్రమలలో, హోటళ్ళల్లో, రెస్టారెంట్ల, బిజినెస్లలో. అందువల్ల రాజకీయ నాయకులకు జన్మభూమి పట్ల అంత ప్రేమ ఉండదు, మనకు చెప్తారు ఉపన్యాసాలు. సో అందువల్ల వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అన్నీ హైదరాబాద్ ఉంటుంది కదా, వాళ్ళంతా హైదరాబాద్ పెట్టుబడి పెట్టారు. అందుకే మీకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క నగరం కూడా ఇంత మహానగరంగా ఇన్నేళ్ల తర్వాత కూడా అభివృద్ధి కాకపోవడానికి కారణం అదే కదా. అందువల్ల సినిమా రంగానికి కూడా మరి తప్పనిసరిగా ప్రోత్సాహం. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నాను, విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తాం, సినిమా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. నిజంగా విశాఖ అద్భుతమైన ప్లేస్ కదా సినిమా అభివృద్ధి చేయడానికి. సహజ సౌందర్యాలు ఉట్టిపడేటువంటి గొప్ప నగరం కదా. సో మీకు రాజమహేంద్రవరం మామూలు దాది, వేదములా ఘోషించే రాజమహేంద్రి అని అలాంటి చరిత్ర కలిగింది కదా. సో అందువల్ల మీరు ఒకసారి చెయ్యెత్తు జైకొట్టు తెలుగోడ అన్న పాట చూడండి, మీరు అందులో ఎంత ప్రత్యేకత ఉన్నదో. మా తెలుగు తల్లికి మల్లెపూదన్న పాట చూడండి. అందువల్ల అంత ఉన్నప్పుడు మరి ఎందుకు సినిమా రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంలో వెనకాడబడుతున్నారో అనేది అర్థం కాని ప్రశ్న కదా.